నేను రాలేదు. మరియు జీవాత్మలందరికీ కూడా పరమాత్మ శివుడు అధిపతి అయినటువంటి ఆ పరమ శివుడిని మీరు దర్శిస్తున్నారు. జ్యోతిర్లింగాల రూపంలో మనము అన్ని చోట్లకు వెళ్ళి జ్యోతిర్లింగాలు చూసుకోలేము. కానీ బ్రహ్మజ్ఞాని వాళ్ళు మనకు ఈ సదవకాశాన్ని కల్పించారు. ఈ జ్యోతిర్లింగాలు దర్శించండి. మరి కాశీ విశ్వనాథుడు, అమరేశ్వరుడు, అమరనాథుడు, పరమేశ్వరుడు, పాపకటేశ్వరుడు, ముక్తేశ్వరుడు, జీవన్ముక్తి ప్రదాత, వైద్యనాథేశ్వరుడు, లోకేశ్వరుడు అని పిలువబడేటటువంటి ఆ పరమేశ్వరుడు ఈ సృష్టి పైన జ్యోతిర్లింగాలలో అవతరించినట్లుగా మనమందరము కూడా ఇప్పుడు ఆ జ్యోతిర్లింగాలను దర్శిస్తూ ఉన్నాము. జ్యోతిర్లింగం చేశారు. శివుని యొక్క ఆశీర్వాదాలకు వారు పాత్రలు అయ్యారు. అలాగే ఈ ఊర్లోని ఆత్మీయ సహోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ప్రజలు వేదిక మీద చాలా మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈ రోజు బ్రహ్మకుమారి తరఫున ఓం శాంతి అనే ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు భగవంతుడితో లీనమై వాళ్ళ కష్ట నష్టాలని సుఖ దుఃఖాలన్నింటినీ కూడా దూరం చేసుకునే దానికి మార్గాలను చూపిస్తూ చాలా సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గంలో ఎన్ని అడ్డుపేటలు వచ్చినా, ఎంతమంది డిస్కరేజ్ చేసినా కూడా మొక్కువని పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ వీళ్ళ ఒక కాన్ఫరెన్స్ జరిగినా అందరినీ ఇన్వైట్ చేస్తూ చాలా చక్కగా మన బ్రహ్మకుమారికి సంబంధించిన ఇతరు చాలా చక్కగా చేస్తున్నారు. దానికి చిన్న ఉదాహరణ ఏమంటే, చాలా సార్లు నన్ను కూడా కలిశారు పాపం. చాలా సార్లు ఇన్వైట్ చేశారు, చాలా సార్లు నేను రాలేదు, ఆఖరికి ఈరోజు వచ్చారు. అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటే మార్పు అనేది మనుషులో తప్పకుండా వస్తుంది. ఈ రోజు బ్రహ్మకుమారి ఏదైతే చేస్తున్నారో అన్ని త్యజించి సమాజ సేవ కోసం భగవంతుడు నేను చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి ఒక్క మానవుడి ఆఖరి మజిలీ అనేది అదే. మరి ఈ రోజు మీరు ఆ మజిలీని ఎప్పుడో చిన్న వయసులోనే మీరు అందుకుని మేము వైద్యుని కాలంలో చేసే కార్యక్రమాలన్నీ మీరు ఇప్పుడే చేస్తున్నందుకు నిజంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే ఒక పేరు పొందిన నాయకుడు పరిగెత్తుతూ ఉన్నాడు. భారతదేశాన్ని, రాష్ట్రాన్ని, కుప్పంను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రపంచంలో తెలుగు వాళ్ళు నెంబర్ 1 జాతికి సంబంధించిన వాళ్ళుగా తీర్చిదిద్దాలని
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 స్థానంలో పెట్టాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆయన అహర్నిశలు 76 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆయన పరిగెత్తి ఆఖరికి అది 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఆఖరికి ఆయన చేరుకోవాల్సింది మీరు చేరుతున్న ఈ కార్యక్రమంకే అని చెప్పి అందరికీ తెలియజేస్తూ అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆఖరిన ఎంత పరిగెత్తినా, ఎంత సంపాదించినా, ఎంత గొప్ప వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినా ఆఖరికి మనం తీసుకెళ్లేది ఏమో ఉండదు. కాబట్టి మన కర్మాంకంలో మనం దేవుడికి లీనమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ముందు నుంచి చిన్న వయసులో చెప్తున్న మన బ్రహ్మకుమారి స్కీమ్ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే శరీరం నేను ఏ భావం ధ్యానం చెప్తే కనిపిస్తున్నాను కదా, మరి ఎందుకని అడగడం అంటే అది కాదు నా యొక్క రూపం పురుషోత్తముడు అనమాట. నంబర్ 1 దేవాత్మ అని. తర్వాత శ్రీకృష్ణుడు ఇన్ని అవతారాలు తీసుకుంటారు. రామ అవతారాలు, అవతారాలు ఇన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి నేను ఎప్పుడు కూడా పరమాత్మ కాదు, ఎందుకంటే పరమాత్మ అవతరించేది ఒక్కసారి మాత్రమే. ప్రతి యుగంలో కూడా పరమాత్మ అవతరించేది. ఎందుకని పరమాత్మ చెప్తారు, కృష్ణ చెప్తున్నారు, పరమాత్మ అనేవారు పరంజ్యోతి స్వరూపుడు. నువ్వు కూడా ఆయనే ధ్యానం చేయి, నేను కూడా ఆయనే ధ్యానం చేస్తాను. ఇవన్నీ యొక్క గుణాలు అన్నమాట. పరమాత్మ పరంజ్యోతి స్వరూపుడు యొక్క గుణాలు. ఇక్కడ మనిషి పుట్టిన తర్వాత మళ్ళా జన్మం అనేది జరుగుతుంది. కానీ ఒకసారి పుట్టారంటే మళ్ళా మరణం అనేది తప్పదు. కానీ ప్రతి ఒక్క జీవికి కూడా అంతే అన్నమాట. ఇది మామూలుగా శ్రీమద్ భగవద్గీత శ్లోకం లాగా. కాబట్టి ఎవరికి ఎవరి కొరకు వాళ్ళు గుర్తించవలసిన అవసరం ఉండదు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ జన్మ ఈశ్వరుడే పరమాత్మ అని శ్రీకృష్ణుడు ఇక్కడ పరమాత్ముడి యొక్క మహిమ ఈ శరీరం లేదు అసలు, కానీ ఈయనకి శివలింగ రూపంలో చూపిస్తారు. మహాజ్యోతి స్వరూపుడు శివలింగ రూపంలో చూపిస్తారు. మామూలుగా పరమాత్మ తల్లి యొక్క గర్భంలో జన్మం తీసుకోరు. ఆయన యొక్క జన్మం దివ్యమైన జన్మం. మళ్ళా నైవేద్యం ఏమైనా పెట్టినా కూడా ఆయన స్వీకరించారు. అపోక్త అంటారు, అహింస. పరమాత్మ ఒకరి మనం ఏ లాంగ్వేజ్ లో స్థానం ఎలాంటిది అక్కడ ఎలాంటిదంటే అక్కడ సూర్యుడు పరబ్రహ్మ స్వరూపుడు అత్యంత నివాసం చేస్తారు. కానీ నా యొక్క వస్త్రాన్ని తెలియని మానవుడు ఎవరికి ఏం తర్వాత నివాసం కూర్చోండి.
డిస్కషన్ చేస్తాను పిలిచినాడు మళ్ళీ మీరు రాలేదు సార్ వేరే మళ్ళీ వాళ్ళ టాపిక్ మాట్లాడతా సీఎం అర్థం తీసుకోవడానికి ఉపాధి ఓం నమ శివాయ. ఓం నమ ఈ రోజు కుప్పం పట్టణం, కుప్పం అంటేనే ప్రపంచ దృష్టి అంటే కూడా కుప్పం వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ప్రత్యేకంగా ఎంచుకొని ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి, ప్రశాంతంగా ఉండాలని చెప్పి, ఒక ఆధ్యాత్మిక చింతనతో ఈ సమాజం అంతా ముందుకుపోవాలనే కార్యక్రమం చేస్తాం. మనందరికీ తెలిసిన విషయం ఇది. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి సంబంధించి గత దశాబ్దాలు మూడు దశాబ్దాలు నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల నుంచి కూడా కుప్పంలో ఇక్కడ సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏ సమాజంలో అయినా కూడా అభివృద్ధితో పాటు అనేక అనర్థాలు అనేది తప్పనిసరిగా వస్తుంది. ఎక్కడ డబ్బు, ఎక్కడ ఐశ్వర్యం, సంపద వచ్చినప్పుడు మనుషుల యొక్క ఆలోచన విధానం మార్పు అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికత ఉండాలని చెప్పి మనం కుప్పం ప్రాంతంలో ప్రత్యేకించి ఇలా చేస్తున్నటువంటి సర్వీస్ చాలా వరకు బ్రహ్మాండంగా ఇక్కడ మెడిటేషన్స్ కానీ, ఇలా భక్తి కార్యక్రమాలు కానీ, ఇక్కడ అనేక పండుగలు జాతరలు వచ్చేటప్పుడు ప్రతి చోట కూడా ఈ జ్యోతిర్లింగాలు ప్రదర్శించడం, అదేవిధంగా అక్కడంతా కూడా ఒక స్పిరిచువల్ స్పీచెస్ గురించి కార్యక్రమాలు తీసుకోవడం. ఒకప్పుడు మమ్మల్ని అందరినీ కూడా మనకు మౌంట్ అమ్మ కూడా తీసుకుపోయి ప్రపంచ స్థాయి ఒక కార్యక్రమంలో పాల్గొనే అభివృద్ధి కూడా ఆ రోజు కలిగించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను గురించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి చాలా చాలా సంతోషం. నేను పదే చెప్తుంటాం, భక్తి అనేది మూఢ భక్తిగా స్వార్థం కోసం దేవుని మొక్కేది, ఏదో నా కోరికలు తీర్చండి అని దేవుని మొక్కేది కాదు. మనిషి యొక్క ప్రవర్తన, ఆలోచన విధానంలో మార్పు అనేది రావాలి. తోటి మనిషిని ప్రేమించాలి. మనం ఈ అరిషడ్ వర్గాలకు అతీతంగా జీవించే విధానానికి మనం రావాలంటే దానికి ఇటువంటి సంస్థల యొక్క ప్రేరణ అనేది చాలా ముఖ్యం. ముఖ ప్రాంతంలో ఉండే సర్వీస్ గురించి నేను అభినందిస్తూ, ఈ జ్యోతిర్లింగాలు అనేది ప్రపంచంలోనే శివునికి సంబంధించినటువంటి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటాం. అత్యంత ప్రశస్తమైనది. భారతదేశం ఒక వేద భూమి, పుణ్య భూమి, గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి భూమి. ఈ రోజు మనకంటే భారతదేశానికంటే సంపదలో లేకపోతే అభివృద్ధిలో ముందుకు పోయిన దేశాలు ఉండొచ్చు, కానీ భారతదేశం ఉన్నటువంటి ఈ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం ఏ దేశానికి కూడా లేదు. అది మన గర్వకారణం. అది గుర్తించినప్పుడు అది ఎంత గొప్పది అనేది మనకి ఇప్పుడున్న జనరేషన్స్ కూడా అది అర్థం కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఇటువంటి సంస్థలు ముఖ్యంగా కావాలి. కుప్పంలో కూడా అనేక దేవాలయాలు నిర్మిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున 141 దేవస్థానాలు, అదేవిధంగా మనకు ఎండోమెంట్ తరఫున పురాతన దేవాలయాల పునరుద్ధరణ కోసం అనేక కోట్ల రూపాయలు ప్రశస్తమైనటువంటి దేవాలయాలు ఈ రోజు మనకు రాళ్ల పూరుకూరులో ఉన్న కోదండరామ స్వామి కానీ, మల్లప్ప కొండపైన ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి కానీ, గంగోజిలో ఉన్నటువంటి దేవస్థానాలు కానీ, వేటరాయ స్వామి దేవస్థానం, అదేవిధంగా తిరుపతి గంగమ్మ దేవస్థానం అన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి ప్రతి ఒక్కరు కూడా భక్తి భావం అనేది కలుగు చేయాలని చెప్పి చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక మెసేజ్ అనేది పోవాలని చెప్పి కోరుతూ, ఈ రోజు మా గౌరవ ఎమ్మెల్సీ గారు వీళ్ళంతా వచ్చారు. ఈ వాయులింగం, జ్యోతిర్లింగం అనేది ఇటువంటి జాతర సమయంలో లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించడానికి ఇది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.
ఎందుకంటే ఇటువంటి జాతరలో మామూలుగా దేవస్థానాలు అంటే సాంప్రదాయంగా ఒక పండితులు కొలిచేటువంటి దేవాలయాలు అది ఒక సాంప్రదాయంలో పోయేటువంటి ఉన్నాయి. కానీ ఒక గ్రామ దేవతలు అనేది ప్రతి ఒక్క గ్రామంలో, ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి జాతరలు చేసుకునే సాంప్రదాయం ఉంది. అన్ని జాతరల కంటే అతి పెద్ద జాతరగా తిరుపతి గంగమాంబ జాతర ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎక్కువగా మాస్టర్ అంటే వాళ్ళకు ఇటువంటి సాంప్రదాయాలు భక్తి ఇవన్నీ తెలియదు. వాళ్ళు ఏదో మూఢ భక్తితో వచ్చి అమ్మవారిని మొక్కి పోతా ఉంటారు. అటువంటి వాళ్ళకు ఆధ్యాత్మికం పైన కొంచెం ఈ ఆలోచన వచ్చే విధంగా ఆయన కట్టడం అనేది చాలా బాగుందని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారం. కానీ ఓం నమః శివాయ. ఇప్పుడు మనందరి యొక్క సమ్ముఖంలో ఉండేటువంటి సభ్యుల శ్రీకాంత్ అన్నయ్య వాళ్ళు మనందరికీ ఈ యొక్క కార్యక్రమం గురించి 2 మాటలతో తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బ్రహ్మకుమారి సమాజం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ 40 అడుగుల శివలింగము, అలాగే ప్రజలకి సమాజం పట్ల, జీవన విధానం పట్ల ఏ విధంగా ఉండాలని వివరించే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్యాలరీస్ కావచ్చు, అట్లాగే ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వెళ్ళి చూస్తే గాని రానటువంటి భాగ్యాన్ని 12 జ్యోతిర్లింగాలని ఇక్కడ ఏర్పాటు చేసి గంగమ్మ జాతరకు వచ్చేటటువంటి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మిక భావాన్ని కల్పించే దిశగా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సోదరి గీతా గారు మనకి బెంగళూరు నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం, ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇప్పుడే గ్యాలరీ చూశాం. ఇప్పుడున్న సమాజంలో మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్ వయసుకే ఎటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు, దాని ద్వారా వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాల పరిస్థితులు ఏ విధంగా దెబ్బతింటున్నాయని కూడా రోజు మేము చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైన సమస్యలు, ఎన్నో రకాలైన కేసులు ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లలో కానీ అన్ని చూస్తాము. ఖచ్చితంగా వాటిని ఒక భయం ద్వారా కాదు, ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని మార్చడం ద్వారా మాత్రమే ఆ మార్పును మనం సాధించగలం. దాన్ని మీరే మరింత బాధ్యత తీసుకొని బ్రహ్మకుమారి తరఫున మీరందరూ ఒక్క బిడ్డని మార్చినా, ఒక్క వ్యక్తిని మార్చినా ఈ సమాజంలో ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. అటువంటి దానికి కృషి చేస్తున్న మీ అందరికీ శిరస్సు వంచి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతర జరుగుతుంది కాబట్టి కొన్ని లక్షల మంది వస్తారు. వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా చేసి 100% ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో సమాజం పట్ల, సమాజంలో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దాన్ని మీరు చెప్తే మేము చెప్పిన దానికన్నా ఇంకా తొందరగా వాళ్ళు అర్థం చేసుకునేదానికి, వినేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ పూర్తిని అందరిలో కలిగించి ఒక మంచి సమాజంలో, ఒక ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజంలో మనం ఉండేలాగా చేసేదానికి కృషి చేయాలని కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇప్పుడు అన్ని రకాలుగా చెప్తున్నారు. హెల్తీ, హ్యాపీ, వెల్తీ సొసైటీ అని చెప్పనేది. ముందు మీరు అన్నట్టు హెల్తీగా ఉండాలంటే మంచి అలవాట్లు, మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఇవన్నీ కూడా ఉండాలి. దానికి సంబంధించి మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, కేఎస్ఎం మొదటి గారైతేనేమి, కమిషనర్ గారైతే, ఇతర నాయకులు అందరూ కూడా మీకు అండగా ఉండి మేము చేయాల్సిన ఏ పని అయినా సరే మేము చేసి పెట్టేదానికి ఉత్తమంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. అన్నయ్య వాళ్ళకి ధన్యవాదాలు. మన ఆంధ్ర కర్ణాటక సద్గుణ పీకే యోగి గీతా అక్కయ్య గారు ఈ యొక్క కార్యక్రమం పట్ల శుభాకాంక్షలు. మొట్టమొదటిగా ఓ
ఆది కాలం ప్రారంభమైంది. అది చేత ఈ జ్యోతిర్లింగ కార్యక్రమాలకు ఈరోజు ప్రజలు ఇచ్చేసి ప్రారంభోత్సవం వేదికను ప్రజలందరూ వేదిక అందరికీ పేరు పేరున అందరికీ కూడా మన విశ్వవిద్యాలయ తరఫు నుంచి స్వాగతం. ఈరోజు మనందరికీ చాలా చాలా సంతోషకరమైన రోజు. ప్రజలందరూ కూడా విరాసమానమై ఉన్నారు ఏక స్థానంలో. ఎందుకంటే మీరందరూ చాలా బిజీగా ఉంటారు వారి జీవితం అయినా కూడా ఇది పరమాత్మని యొక్క నిస్వార్థమైనటువంటి కార్యం. ఈశ్వరీయ కార్యానికి మనం సమయ సంకల్ప జాగ్రత్తని మనం కేటాయించినట్లయితే ఆ తర్వాత ఈ భగవంతుడాన్ని చూసుకోవచ్చాలని ఇంత ముందు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రాక్టికల్ గా పరమాత్మలో ఆ కార్యాలు చేయడానికి ఆసక్తిగా ద్వాపర ఆది నుండి మనం చాలా వరకు వ్రతాలు హోమాలు ఒక్కబట్టలు చేస్తూ ఆ శివుని ఆరాధించాం, ఆ పరమశివుని. అయితే దర్శనం మనం ఎక్కడ చూడలేము. ఇప్పుడు మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికే ఇక్కడ ఈ సహస్రలింగాల యొక్క దర్శనము. సహస్రలింగాల దర్శనంతో పరమాత్మ మనకి ఆరోగ్యం, సంపత్తి, సౌభాగ్యాన్ని కూడా పెంపొందిస్తారు. అలాగే జీవితం సంపన్నంగా సాగుతుంది. మన జీవితం అంధకారము అనేటటువంటి ఈ అజ్ఞాన చీకటిలో పుస్తకంలో ముఖ్యపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు ఇక్కడ చూస్తున్నారు. సృష్టిలో మళ్ళీ ధర్మగ్లాని పెచ్చు పెరిగిపోయింది. ఈ ప్రపంచంలో పవిత్రత, సత్యత, ఐకమత్యము మరియు మానవత్వము పూర్తిగా కనుమరుగైపోయాయి. అందుకే సోదర, ఇప్పుడు మేలుకు మేలుకు మేలుకు. ఇప్పుడు ఈ సృష్టి చక్రం మళ్ళీ కలియుగ అంతిమాన్ని చూపిస్తుంది. ఇప్పుడు అతి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఇప్పుడు మీకు పుణ్యాన్ని సంపాదించుకో. ఇప్పుడు ఇది నిద్రించే సమయం కాదు, ఇది సృష్టి పరివర్తన సమయం. నిరాకార శివ పరమాత్మ ఈ భూమిపై సాకార మానవ శరీరంలో అవతరించి మానవులను దేవతలుగా తీర్చిదిద్దే శిక్షణను ఇస్తున్నారు. కనుక
ఇప్పుడు అజ్ఞాన నిద్ర నుండి మేలుకు పరమాత్మను తెలుసుకో. निजानन्दस्वरूपं शिवोऽहं शिवोऽहं ज्ञानस्वरूपं शिवोऽहं शिवोऽहं प्रकाशस्वरूपं शिवोऽहं शिवोऽहं స్వయంగా భగవంతుడు ఈ భూమిపైకి వచ్చారా? అవును సోదర, ఇది నిజం. అతి త్వరలోనే ఈ భూమిపైకి ఒక అందమైన ప్రపంచం రానుంది. దానిని స్వర్గం, పారడైస్, బహిష్ అని అంటారు. సృష్టికర్త అయిన భగవంతుడే స్వయంగా మన ఈశ్వరీయ శక్తులు మరియు గుణాలతో అలంకరిస్తున్నారు. సోదరీమణులారా, మీరు ఈ సందేశం అందించినందుకు మీకు నా కృతజ్ఞతలు. ఈ మహోత్సవం ద్వారా పరమాత్మ కలయికను ఆవిష్కరింపజేసుకుంటాను. మిత్రులారా, రండి, మీరందరూ సపరివార మిత్ర సమేతంగా విచ్చేసి ఈ మహోత్సవంలో పాల్పంచుకొని పరిపూర్ణ ప్రయోజనాన్ని, సంపూర్ణ శ్రేయస్సును పొందండి.